ఈ ఒక్క వీడియో చూడడం వల్ల మీ ఏసీ పవర్ బిల్ మీకు ఆల్మోస్ట్ 50% వరకు అయితే మీరు సేవ్ చేసుకోగలరు. సో ఖచ్చితంగా వీడియోని ఎండింగ్ వరకు అయితే చూడండి. మంచి మంచి పాయింట్స్ అన్ని కూడా ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. వీడియో ఎండింగ్ వరకు చూస్తేనే మీకు క్లియర్ అండ్ క్లారిటీగా అర్థమవుతుంది. వీటిలో కొన్ని పాయింట్స్ కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొన్ని పాయింట్స్ కొంతమందికి ఇప్పుడే కొత్తగా తెలుసుకొని ఉండొచ్చు. మీకు వీటిలో ఏ పాయింట్ హెల్ప్ఫుల్ అయిందని అనిపించినా సరే వీడియోని అయితే లైక్ చేయండి. కింద మీకు హై పాయింట్స్ అయితే వస్తాయి. ఖచ్చితంగా వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఏ పాయింట్ కూడా మిస్ అవ్వద్దు. బికాజ్ ఎందుకంటే ఒక్క పాయింట్ కూడా మీకు మోస్ట్ వాల్యూ అయితే అవ్వచ్చు. ఇప్పుడు మనం బయట చూస్తే మనకి సమ్మర్ చాలా గట్టిగా ఉంది. చాలా మంది ఏసీస్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. ఎవ్వరు కూడా ఏసీలో ఉన్న వాళ్ళు ఈ సమ్మర్కి ఏసీ యూజ్ చేయని వాళ్ళే ఉండరు. బట్ మనము నార్మల్గా యూజ్ చేస్తూ ఉంటాము. మంత్ ఎండ్కి వచ్చేటప్పటికి చూస్తే పవర్ బిల్ అనేది మనం అనుకున్న దానికంటే చాలా ఎక్కువ అయితే వస్తుంది. బికాజ్ ఎందుకంటే చిన్న చిన్న తప్పులు అయితే మనం ఇక్కడ చేస్తూ ఉంటాము. ఆ తప్పులు ఏంటనేది కూడా మనం ఎలా సరిదిద్దుకోవాలనేది కూడా ప్రతి ఒక్కటి ఈ వీడియోలో నేను మీకు అద్భుతమైన టిప్స్ రూపంలో అయితే చెప్పబోతున్నాను. సో వీడియోని ఎండింగ్ వరకు అయితే అస్సలు మిస్ అవద్దు. మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి టెంపరేచర్ సెట్టింగ్స్. సో టెంపరేచర్ సెట్టింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మందికి తెలియక ఏం చేస్తూ ఉంటారంటే బయట నుంచి వచ్చేస్తారు, బయట చాలా హాట్గా ఉంటుంది అండ్ లోపలికి రాగానే ఏసీ ఆన్ చేసి 16లో కానీ 18లో కానీ ఇట్లా అయితే పెట్టేస్తూ ఉంటారు. 16 to 18లో పెట్టేస్తూ ఉంటారు. ఫాస్ట్గా కూలింగ్ అయిపోద్ది అనే ఉద్దేశంతో. కానీ మీరు ఇక్కడ ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైతే ఇన్స్టాంట్ కూలింగ్ కోసం 16 to 18 మధ్యలో ఏసీని అయితే ఆన్ చేస్తారో వెంటనే దీనివల్ల మనకి కంప్రెషర్ మీద చాలా వరకు భారం అయితే పడిపోతూ ఉంటుంది. దీనివల్ల మన పవర్ బిల్ అనేది రాకెట్ లాగైతే దూసుకెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. సో మెయిన్గా మనకి పవర్ బిల్ ఎక్కువ రావడానికి ప్రధాన కారణం మన ఇండియాలో ఇదే, సరిగా అవగాహన లేకపోవడం. ఎప్పుడు కూడా మనం అలా అయితే పెట్టొద్దు. దీనికోసమే మనకి BEE అని అయితే ఉంటుంది. అదే మనకి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనమాట. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే 24 నుంచి 26 degrees మధ్యలో కనుక ఉంచితే మీ ఏసీ అనేది మీకు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. దాంతోపాటు బెస్ట్ సేవ్ కూడా అవుతుంది అనమాట. అంటే మీకు పవర్ బిల్ ఏదైతే ఉందో అది బెస్ట్ సేవ్ అయితే అవుతుంది. వీళ్ళు దానికి సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తున్నారు. మీరు 1 degree కనుక పెంచారు అని అంటే మీరు 18 నుంచి 19కి వెళ్ళారనుకోండి, మీకు 6% ఎక్కువ పవర్ బిల్ అయితే వస్తుంది. అదే మీరు 24 నుంచి 23కి వచ్చారనుకోండి, 6% పవర్ అనేది మీకు ఆదా అవుతుంది అనమాట. 6% 1 degree వల్ల అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. చాలా అంటే చాలా హై ఇది. ఎప్పుడు కూడా మీ ఏసీ అనేది 24 నుంచి 26 మధ్యలోనే ఉండాలి. ఇప్పుడే మీకు బెస్ట్ కూలింగ్ వస్తుంది, బెస్ట్ పవర్ సేవింగ్ కూడా అవుతుంది. చాలామంది అనుకుంటారు ఇప్పుడు అదేంటది 18లో పెడితే ఫాస్ట్గా కూలింగ్ వస్తుంది కదా అని. కానీ మీరు 18లో పెట్టినా 24లో పెట్టినా ఈ రెండింటి మధ్య టైమింగ్ గ్యాప్ వచ్చేటప్పటికి 1-2 minutes మాత్రమే ఉంటుంది. అంతవరకు మనం బయట ఉంటాం కదా, ఒక్కసారి 1-2 minutes వెయిట్ చేయడం వల్ల మనకి ఒరిగేది ఏం లేదు. జస్ట్ 1-2 minutes వెయిట్ చేస్తే చాలు, ఈజీగా మనకి కూలింగ్ అయితే వచ్చేస్తూ ఉంటుంది. కంప్రెషర్ మీద అంత భారం కూడా పడదు. సో మీరు ఒకవేళ డైరెక్ట్గా వచ్చి 16లోనో 18లోనో పెట్టేశారు అని అంటే మాత్రం కంప్రెషర్ ఎక్కువసేపు తిరుగుతూనే ఉంటుంది. దానివల్ల ఎక్కువ భారం అయితే పడుతూ ఉంటుంది. ఈ భారం అంతా మనకి పవర్ బిల్ రూపంలో అయితే వచ్చేస్తూ ఉంటుంది. అండ్ రెండోది వచ్చేటప్పటికి ఫ్యాను. చాలామందికి ఉన్నటువంటి మేజర్ డౌట్ ఇది. ఏసీ వాడుతున్నప్పుడు రూమ్లో ఫ్యాన్ వేయాలా వద్దా, వేస్తే ఎప్పుడు వేయాలి, వేయకపోతే ఎందుకు వేయకూడదు, ఇలాంటి డౌట్ అయితే ఉంటుంది. ఫస్ట్ మనం చూద్దాం వేయాలా వద్దా అని చూద్దాం. ఇక్కడ మీకు 2 కండిషన్స్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్లయితే నేనే ఉన్నాను, నేను 2nd floorలో ఉంటాను. నా పైన కనుక చూసుకున్నట్లయితే ఇంకేమీ లేదు, నేనే 2nd floor లాస్ట్లో ఉన్నా. ఈ కండిషన్లో నేను అసలు వేయకూడదు. ఎప్పుడు వేయకూడదు అంటే మధ్యాహ్నం టైంలో వేయకూడదు. ఎందుకు అంటే ఆల్రెడీ నాకు సీలింగ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా స్లాబ్ అంతా బాగా వేడెక్కిపోయి ఉంటుంది. ఈ టైంలో కనుక నేను ఫ్యాన్ వేసాను అనుకోండి, అప్పుడే నాకు పైన సీలింగ్ అంతా బాగా వేడిగా ఉంటుంది. ఆ గాలి అంతా కూడా లోపల ఉన్నటువంటి ఏసీ గాలిని మిక్స్ అయిపోయి ఇంకా నాకు వేడిగా వస్తూ ఉంటుంది, కానీ చల్లగా అయితే రాదు. అదే కనుక నేను నైట్ టైంలో యూజ్ చేశాను అనుకోండి, నాకు ఇంకా చల్లగాలి వస్తుంది. ఎందుకంటే నైట్ టైంలో సీలింగ్ అంతా కూడా చల్లగా ఉంటుంది కాబట్టి. లేదు నేను కిందే ఉంటా, 1st floorలోనో 2nd floorలోనో ఉంటా, నా పైన ఇంకొక ఫ్లోర్ ఉంది అని అనుకుంటే మాత్రం మీరు పగలైనా యూజ్ చేసుకోవచ్చు, నైట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల మీకు ఖచ్చితంగా బెనిఫిటే ఉంటుంది. ఎలా బెనిఫిట్ ఉంటుంది అని అంటే మీకు అప్పటికే రూమ్లో సర్క్యులేట్ అయి ఉంటుంది మీ ఏసీ కూలింగ్ అనేది. ఈ ఫ్యాన్ 1లో కానీ 2లో కానీ పెట్టడం వల్ల మీకు అన్ని కార్నర్స్ కూడా ఈ ఏసీ ఎయిర్ అనేది మీకు కంప్లీట్గా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. కంప్లీట్ రూమ్ మొత్తాన్ని ఇది కూల్ చేయగలుగుతుంది. వేసుకోవచ్చు, వేసుకోకూడదు, కండిషన్ బట్టి డిసైడ్ అవ్వండి. అండ్ మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఏసీ గాలి బయటికి వెళ్లకుండా అయితే ఖచ్చితంగా మనం కాపాడుకోవాలి. దాన్ని మనం రూమ్ సీలింగ్ అని అయితే అంటాం. ఏంటి ఈ రూమ్ సీలింగ్ అని అంటే సింపుల్గా చెప్తాను చూడండి. ఇప్పుడు నేనే ఉన్నా, బెడ్రూమ్లో ఉన్నా. మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ అందరూ కూడా బెడ్రూమ్లో ఏసీ ఫిట్ చేసుకుంటారు. కాకపోతే నేను బయటికి వెళ్తా, కాసేపు ఇక్కడ కూర్చొని బయటికి వెళ్ళి హాల్లో కూర్చొని నేను ఒక మూవీ చూస్తూ ఉంటా. ఇప్పుడు నాకు హాల్లో చూస్తున్నప్పుడు బాగా ఉక్కబోస్తూ ఉంటుంది. నేను ఏం చేస్తానంటే బెడ్రూమ్లో ఏసీ వేస్తున్నాను కదా, ఈ డోర్ ఓపెన్ చేస్తా. బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేయగానే బెడ్రూమ్లో ఉన్నటువంటి ఏదైతే ఏసీ ఎయిర్ ఉందో ఇది మొత్తం కూడా నాకు హాల్లోకి వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు నేనేం చేస్తాను,
చిల్ అవుతూ ఉంటా. ఇప్పుడు నేను చూసుకున్నట్లయితే మనం తీసుకున్న ఏసీ ఏదైతే ఉందో ఇది నాకు 150 స్క్వేర్ ఫీట్ లోపే ఉంటుంది, ఎందుకంటే నాకు 1.5 టన్ ఏసీ అయితే ఉంది కాబట్టి. కాకపోతే ఎప్పుడైతే నేను డోర్ ఓపెన్ చేస్తాను ఇది మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏమవుతుంది, 200 స్క్వేర్ ఫీట్ కంటే ఎక్కువ దాటేస్తుంది. ఇప్పుడు నాకేం అవసరము, 2 టన్ కంటే ఎక్కువ ఉండేటువంటి ఏసీ అవసరం. కానీ నేను ఇక్కడ 1.5 టన్ మాత్రమే వాడుతున్నా. దీనివల్ల ఏమవుతుంది, మళ్ళీ మనకి కంప్రెసర్ మీద ప్రెషర్ అయితే పెరుగుతుంది. కంప్రెసర్ మీద ప్రెషర్ పెరిగితే ఏమవుతుంది, ఆటోమేటిక్గా పవర్ బిల్ రాకెట్ లాగా దూసుకెళ్ళిపోతుంది. సో దీన్ని మీరు ఖచ్చితంగా అయితే కట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మీరు అయితే గుర్తుపెట్టుకోండి. మీరు 1.5 టన్ ఏసీ తీసుకున్నారు అనుకుంటే మీ బెడ్రూమ్ వరకు మాత్రమే వాడుకోండి. అంతకుమించి బయటికి వెళ్తే మళ్ళీ కూడా మీకు ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల పవర్ బిల్ ఎక్కువైతే వస్తుంది. అండ్ ఇంకొకటి, చాలామంది మెయిన్ డోర్లు ఉంటాయి కదా, బెడ్రూమ్ డోర్లు. సో ఆ బెడ్రూమ్ డోర్లు కనుక చూసుకున్నట్లయితే పైన కానీ డోర్ బాటంలో కానీ లేదంటే టాప్లో కానీ ఎక్కడ చూసినా సరే మనకు కొంచెం గ్యాప్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఎక్కువగా మనకి బాటంలో అయితే కనిపిస్తూ ఉంటాయి గ్యాప్స్ అనేవి. ఈ గ్యాప్స్ అలాగే వదిలేస్తారు, ఏసీ వేసేస్తారు. అండ్ నైట్ అంతా రన్ అవుతూనే ఉంటుంది. ఆ గ్యాప్లో నుంచి ఏసీ అంతా హాల్లోకో లేదా బయటకో వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడు కూడా ఇలా వెళ్ళకూడదు. అది మీకు విండోస్ అయినా సరే లేదా మెయిన్ డోర్లు అయినా సరే. ఇలా వెళ్లకుండా ఉండాలి అనుకుంటే మీకు బాటంకి సీలింగ్ స్ట్రిప్స్ అయితే దొరుకుతూ ఉంటాయి, డోర్ బాటమ్ స్ట్రిప్స్ అని. అవి వాడండి. అవి ఏంటంటే మీకు 100 రూపీస్ 150 రూపీస్ అలా దొరుకుతూ ఉంటాయి. మీరు ఒకవేళ మీషో ఓపెన్ చేసి చూసినా 150 రూపీస్లో 3 or 4 దొరుకుతూ ఉంటాయి. మీ రూమ్ మొత్తానికి సరిపోతూ ఉంటాయి అనమాట. అవి వాడడం వల్ల మీకు లోపలే ఉండిపోతుంది ఎయిర్ అంతా కూడా. సో మీకు త్వరగా చల్లబడుతూ ఉంటుంది. అండ్ ఇంకో కేసులో ఏంటంటే చాలా వరకు ఇండియన్ బెడ్రూమ్స్లో మనకి కబోర్డ్స్ అయితే ఉంటాయి. ఈ కబోర్డ్స్కి మనకి ఈ వుడ్ వర్క్ ఏదైతే ఉందో అదైతే చెయ్యరు. దానివల్ల బట్టలు కానీ అన్నీ కూడా దాంట్లోనే పెట్టేస్తారు, ఇంకేదైనా సామాన్ కానీ మొత్తం దాంట్లో పెట్టేస్తారు. దానికి ఏం చేస్తారంటే కొంతమంది క్లాత్స్ కానీ కొంతమంది కర్టన్స్ కానీ వాడుతూ ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ కర్టన్స్ సరిగా క్లోజ్ చేయకపోయినా, ఒకవేళ క్లోజ్ చేసినా సరే, నార్మల్ కర్టన్స్ వాడినా సరే, ఇవన్నీ కూడా కూల్ ఎక్కిన తర్వాత మాత్రమే మనకి రూమ్ అనేది కూల్ ఎక్కుతుంది. గుర్తుపెట్టుకోండి, కొండ గుర్తు. మీరు ఏసీ వాడుతున్నారు అనుకుంటే మీ బెడ్రూమ్ ఎప్పుడు క్లీన్గా ఉండాలి, ఎక్కడ ఏ వస్తువులు ఉండకూడదు. ఒకవేళ ఐరన్ వస్తువులు ఉన్నా సరే అవన్నీ కూడా కూలింగ్ ఎక్కిన తర్వాత మాత్రం మనకి బెడ్రూమ్ అనేది కూల్ ఎక్కుతుంది అన్నది మాత్రం అసలు మర్చిపోవద్దు. చాలా మంది కూడా బీరువాలు పెడుతూ ఉంటారు, ఆ బీరువా కూలింగ్ ఎక్కిన తర్వాత మాత్రం మనకి బెడ్రూమ్ కూల్ ఎక్కుతూ ఉంటుంది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మరి దీన్ని ఎలా అవాయిడ్ చేయాలి అని అంటే మాత్రం, అంటే నేను ఇప్పుడు సడన్గా మీరు చెప్పిన టిప్ కోసం నేను వెళ్ళేసి వార్డ్రోబ్స్ చేయించుకోవాలా అని అంటే అంత మీరు చేయించుకోవాల్సిన అవసరం లేదు. మన వీడియోస్ చూస్తుంటారు కదా మీరు, చాలా వరకు కర్టన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఆ కర్టన్స్ని బ్లాక్అవుట్ కర్టన్స్ అని అయితే అంటారు. మీరు ఆన్లైన్లోకి వెళ్ళి సెర్చ్ చేసినా లేదా బయట అంగట్లో అడిగినా సరే మీరు బ్లాక్అవుట్ కర్టన్స్ అయితే దొరుకుతాయి. మీకు 1000 రూపీస్కి మోర్ దెన్ ఎనఫ్ వచ్చేస్తాయి. నా బ్యాక్ సైడ్లో చూసినా కూడా మీకు అవే అనమాట. మీరు అవి కనుక వాడినట్లయితే బయట ఏదైతే వేడి ఉందో దాన్ని లోపలికి రానివ్వదు, లోపల ఏదైతే కూలింగ్ ఉందో దాన్ని బయటికి పోనివ్వదు. సో ఈ బ్లాక్అవుట్ కర్టన్స్ అయితే వాడండి. ఇవి మీకు బెస్ట్ అయితే అవుతాయి. అంటే మీ ఏవైతే మీ కబోర్డ్స్ ఉంటాయో వాటికి నార్మల్ వాటి ప్లేస్లో వీటిని వాడడం వల్ల మీకు బెటర్ ఎఫిషియన్సీ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కన్వర్టబుల్ మోడ్స్. చాలామంది ఇప్పుడున్నటువంటి 25 ఏసీలు కానీ 26 ఏసీలు కానీ ఏ ఏసీలు తీసుకున్నా మీకు 4-in-1 కన్వర్టబుల్ కానీ లేదా 2-in-1 కన్వర్టబుల్ కానీ 5-in-1 కన్వర్టబుల్ కానీ ఇప్పుడు వచ్చే అన్నీ కూడా మనకి 6-in-1 కన్వర్టబుల్ మేజర్గా అయితే కనిపిస్తూ ఉంటాయి. ఏంటి ఈ కన్వర్టబుల్ అంటే, మీరు రూమ్లో ఎంతమంది ఉన్నారు అనే దాన్ని బట్టి మనకి ఇక్కడ టన్ అనేది డెలివరీ చేస్తూ ఉంటుంది అనమాట. కూలింగ్ కెపాసిటీ ఒకరున్నప్పుడు కూలింగ్ కెపాసిటీ ఒకలా ఉంటుంది, నలుగురు ఉన్నప్పుడు కూలింగ్ కెపాసిటీ ఒకలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో బెడ్రూమ్లో ఒక ఇద్దరు ఉన్నారనుకోండి, అప్పుడు మీకు 40% అనేది మోర్ దెన్ ఎనఫ్ అయిపోతుంది. లేదు ఒక నలుగురు వరకు ఉన్నారనుకోండి, మీకు 60 నుంచి 70% వరకు కెపాసిటీ అనేది డెలివరీ చేయాల్సి ఉంటుంది. కాకపోతే మీరు ఏం చేస్తారు, ముగ్గురున్నా ఒక్కరున్నా 5 మంది ఉన్నా సరే ఏసీ ఆన్ చేసి వదిలేస్తారు. దీనివల్ల కూలింగ్ అనేది మాన్యువల్లో వెళ్ళిపోతూ ఉంటుంది మీకు. దీనివల్ల మనకి చాలా వరకు పవర్ బిల్ ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇలా ఎప్పుడు కూడా చేయొద్దు. ఖచ్చితంగా కన్వర్టబుల్ మోడ్స్ని అయితే యూజ్ చేయండి. ఇక ఎవరైనా కొత్త ఏసీ కొనాలి అని అనుకుంటే మాత్రం ఈ 2026లో BEA నామ్స్ ప్రకారం ఐసీఆర్ వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్. 5.6 కంటే ఎక్కువ ఐసీఆర్ వాల్యూ ఉండేటువంటి ఏసీలు అయితే తీసుకోండి. అవి కూడా 5 స్టార్ ఏసీలు అయితే 5.6 కంటే కూడా ఐసీఆర్ వాల్యూ ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. దానివల్లనే మీకు ఎక్కువ పవర్ బిల్ అయితే సేవ్ అవుతుంది. అదే మనము పాత ఏసీలు కనుక తీసుకున్నాం అనుకోండి, 25 ఏసీలు కానీ 24 ఏసీలు కానీ ఏవైతే మనకి 5 స్టార్ ఏసీలు ఉన్నాయో అవన్నీ 4 స్టార్ అవుతాయి. ఏదైతే మనకి 4 స్టార్ ఏసీలు ఉన్నాయో అవన్నీ 3 స్టార్ అవుతాయి. కాకపోతే మీరు ఇప్పుడు ఆన్లైన్లోకి వెళ్ళి చెక్ చేస్తే 2025 మోడల్ కూడా 5 స్టార్ అనేది ఇస్తుంటాడు. అది మీకు తప్పు, వాళ్ళు చేంజ్ చేయలేదు. ఎప్పుడు కూడా మీరు అట్లా తీసుకోవద్దు. 2026లో ఉండేవి మాత్రం మీకు ఇప్పుడు 5 స్టార్ ఏసీలు అవుతాయి. గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు ఉన్నాయన్నీ కూడా మనకి 1 స్టార్ తగ్గిపోతూ ఉంటుంది. నెక్స్ట్ మెయింటెనెన్స్. సో చాలా మంది ఇది ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ అయితే చేస్తూ ఉంటారు ఇండియాలో. ఏంటి అని అంటే ఫిల్టర్ సర్వీస్ అనమాట. సింపుల్గా మనం ఇంట్లో చేసుకోవచ్చు దీన్ని.
ఏం చేస్తారంటే మనకు ఏదైతే మనకి ఇండోర్ యూనిట్ ఉంటుందో దీన్ని ఒకసారి ఓపెన్ చేస్తే మనకి లోపల ఫిల్టర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. కొన్నిట్లో మనకి PM05 ఫిల్టర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి, కొన్నిట్లో మనకి 2.5 ఫిల్టర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇట్లా మనకి కొన్ని ఫిల్టర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి కదా. ఆ ఫిల్టర్స్ మనం ఈజీగా అయితే రిమూవ్ చేయొచ్చు. రిమూవ్ చేసేసి నార్మల్గా మనం వాష్ చేసి వాటిని ఆరబెట్టేసి మళ్ళీ అయితే పెట్టేసేయచ్చు అనమాట. అది చాలా సింపుల్. ఇంట్లో ఉండేటువంటి లేడీస్ కూడా చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఒక మంత్కి ట్వైస్ అయితే చేయండి, 2 సార్లు, అంటే 15 రోజులకు ఒక్కసారి కనుక చేసినట్లయితే దీంట్లో ఉన్నటువంటి ఏవైతే దుమ్ము మొత్తం ఉంటుందో ఆ మొత్తం మనకి అడ్డుపడకుండా ఫ్లో బాగా రావడానికి ఇది మనకి హెల్ప్ఫుల్ అయితే అవుతుందన్నమాట. ఒకవేళ దుమ్మిది పట్టేసింది అనుకోండి, దీనివల్ల మనకి ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుంది, కూలింగ్ తగ్గిపోతూ ఉంటుంది. వెంటనే మనం ఏం చేస్తామంటే వాళ్ళని పిలిచేస్తాం, మెకానిక్ వాళ్ళని, సర్వీస్ వాళ్ళని పిలిచేస్తూ ఉంటాం. దీనివల్ల మనకి కొంతమంది అయితే ఏం లేదు జస్ట్ క్లీన్ చేసుకుంటే సరిపోద్దని చెప్తారు, కొంతమంది అయితే ఇంకొంచెం డబ్బులు లాగడానికి అయితే ట్రై చేస్తుంటారు. జస్ట్ మీరు ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉండండి, మీకు మంచిగా ఉంటుంది. దీనివల్ల మీకు ఏదైతే అవుట్డోర్ ఉంటుందో దీనివల్ల ఎక్కువ ఎఫెక్ట్ కూడా కడుతూ ఉంటుంది అనమాట, మీరు ఒకవేళ క్లీన్ చేయకపోతే. దీనివల్ల మనకి ఎక్కువ పవర్ కన్సప్షన్ అయితే జరుగుతుంది. సో పవర్ కన్సప్షన్ ఎక్కువ జరిగిందంటే పవర్ బిల్ ఆటోమేటిక్గా ఎక్కువ అయితే వస్తుంది అనమాట. సో ఖచ్చితంగా ఇండోర్ యూనిట్ కానీ అవుట్డోర్ యూనిట్ కానీ మనకి ఫిన్స్ అన్ని కూడా క్లీన్గా ఉండేలాగైతే చూసుకోండి. ఇలా క్లీన్గా ఉంటే హీట్ ఎక్స్చేంజ్ అనేది మనకి చాలా నీట్గా జరుగుతుంది. నీట్గా జరగడం వల్ల పవర్ బిల్ అనేది చాలా తక్కువ వస్తుంది, కూలింగ్ కూడా మంచిగా ఇస్తుంది. అండ్ గ్యాస్ లీకేజెస్ ఏమైనా ఉన్నా సరే మనకి వెంటనే అయితే తెలిసిపోతూ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఇండియాలో చాలామంది చేస్తున్నది, ఇప్పుడిప్పుడు చాలామందికి అవేర్నెస్ అయితే వస్తుంది కానీ కొన్ని వీడియోస్ చూడడం వల్ల అట్లా, కాకపోతే ఇంకా స్టిల్ చాలామంది స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్ అని చెప్పేసి మనకి ఏసీలు కనిపిస్తూ ఉంటాయి మనం కొంటున్నప్పుడు డిస్క్రిప్షన్లో. అండ్ దాంతోపాటు మీరు ఆఫ్లైన్లో కొంటున్నప్పుడు కూడా వాళ్ళు అదే చెప్తారు, దీనికి స్టెబిలైజర్ అవసరం లేదు మేడం, దీనికి స్టెబిలైజర్ అవసరం లేదు సార్ అని చెప్తూ ఉంటారు. కాకపోతే గుర్తుపెట్టుకోండి, మన ఇండియాలో వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ చాలా దారుణంగా ఉంటాయి. ఖచ్చితంగా మీరు ఒక స్టెబిలైజర్ అయితే యూజ్ చేయండి. ఎందుకంటే ఒక స్టెబిలైజర్ ప్రైస్ చూస్తే మీకు 1500 రూపాయల నుంచి 2000, 2500 రూపాయలు అయితే వస్తుంది. కాకపోతే మీరు ఒకవేళ దీన్ని కనుక యూజ్ చేయకపోతే దీనివల్ల మనకి పీసీబీ మీద ఎఫెక్ట్ పడింది అనుకోండి, 12,000 రూపాయల నుంచి 15,000, సమ్ కేసెస్లో మనకి 20,000 రూపాయల వరకు కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఈ 2,000 రూపాయలకి కక్కుర్తి అయితే పడకుండా ఒక మంచి స్టెబిలైజర్ని అయితే తీసుకోండి. సో ఇవి వాడడం వల్ల మీకు మంచిగా అయితే లైఫ్ వస్తుందన్నమాట. సో ఇవి గైస్, మీరు ఒకవేళ ఏసీ పవర్ బిల్ కనుక బాగా తగ్గించుకోవాలనుకుంటే ఈ టిప్స్ని అయితే యూజ్ చేయండి. ఈ టిప్స్ కనుక మీరు పాటించినట్లయితే ఖచ్చితంగా మీ పవర్ బిల్ అనేది చాలా వరకు సేవ్ అయితే అవుతుంది. మేబీ వీటిలో కొన్ని టిప్స్ కొంతమందికి తెలిసి ఉండొచ్చు, ఒకవేళ కొంతమంది కొత్తగా తెలిసి ఉండొచ్చు. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అని అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి, కింద హై పాయింట్స్ వస్తాయి, హై పాయింట్స్ అయితే ఇవ్వండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి పక్కన బెల్ నోటిఫికేషన్ ఉంటుంది, దాన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ మంచి మంచి ఏసీలు నేను కొన్ని కూడా లిస్ట్ అవుట్ చేసి మీకు కింద ప్రోడక్ట్ ట్యాగ్ సెక్షన్లో కనిపిస్తూ ఉంటాయి, దాని మీద క్లిక్ చేస్తే మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. లేదు అనుకుంటే నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేయాలి అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో కొన్ని మంచి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అమెజాన్ లింక్స్. వాటిని లింక్స్ యూజ్ చేసి పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి, మన ఛానల్ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇది గైస్ వీడియో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో, బై బాయ్, జై హింద్.